టీడీపీతో పొత్తు. ఆ పొత్తులోనూ జనసేన పార్టీకి అరకొర సీట్లే కేటాయించే అవకాశం ఉందని సాగుతూ ఉన్న ప్రచారం జనసేనలో చిచ్చు పుట్టిస్తోంది. కొద్ది రోజులుగా నియోజకవర్గాల స్థాయి నాయకుల్లోనూ పార్టీ క్యాడర్లోనూ రోజు రోజుకు అసహనం, అసంతృప్తి పెళ్లుబుక్కుతోంది. చివరికి ఇది తమ అధినేత పవన్ కళ్యాణ్ తీరునే శంకించే పరిస్థితికి వెళ్ళింది. పొత్తులు, సీట్ల కేటాయింపుల్లో పార్టీ నేతలు క్యాడర్ అభిప్రాయాలను నేరుగా తన వ్యక్తిగత రాజకీయ కార్యదర్శి దృష్టికి తీసుకురావాలని పవన్ కళ్యాణ్ బహిరంగ ప్రకటన చేశారంటే పార్టీలో అసంతృప్తి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. పైగా అసంతృప్తులను బొజ్జగించేందుకు పవన్ తన సోదరుడు నాగబాబును సైతం ఇప్పటికే రంగంలోకి దించడంతో జనసేన దుస్థితిపై రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశమైంది. నిజానికి టీడీపీతో పొత్తు జనసేన క్యాడర్కు మొదటి నుంచి అస్సలు ఇష్టం లేదు. పొత్తుపై పవన్ కళ్యాణ్ మాట్లాడిన మొదటి రోజు నుంచి జనసేన క్యాడర్లో చాలా మంది దానిపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. రోజులు గడుస్తున్నా ఇది తగ్గకపోగా పెరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో కొంతమంది పార్టీ నేతలు అప్పట్లో టీడీపీతో పొత్తు ఆలోచనను వ్యతిరేకిస్తూ చేసిన వీడియో ప్రకటనలపై పార్టీ సమావేశాల్లో పవన్ ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. అయినా సరే చంద్రబాబు అరెస్టు తర్వాత రాజమండ్రి జైలు వద్ద పవన్ కళ్యాణ్ టీడీపీ జనసేన పొత్తుపై అధికారిక ప్రకటన చేశాక కూడా అది పిఠాపురం, జగ్గంపేటలో నిర్వహించిన రెండు పార్టీల ఉమ్మడి సమావేశాల్లో రెండు పార్టీల నాయకులు బాహాబాహీకి తలపడ్డారు. 2 నెలల క్రితం ఈ ఘటనలు జరిగిన ఆయా నియోజకవర్గాల్లో ఇప్పటికీ ఇరు పార్టీల నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి కొనసాగుతోంది. ఇదిలా ఉంటే పొత్తులో జనసేనకు కనీసం 3వ వంతు సీట్లైనా కేటాయించకపోతే తమ అధినేత పవన్ కు సీఎం అయ్యే ఛాన్స్ ఉండదని, ఈ కారణంతో ముందే సీఎం పదవిలో వాటా తేల్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు తనయుడు లోకేష్ ఓ మీడియా ఛానల్లో ఇంటర్వ్యూలతో సీఎం చంద్రబాబు అంటూ చేసిన వ్యాఖ్యలు జనసేన శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి. దీనిపై సోషల్ మీడియా వేదికగా జనసేన, టీడీపీ అభిమానులు రెండుగా చీలిపోయి తీవ్ర స్థాయిలో పరస్పరం విమర్శలు చేసుకున్నారు. ఇక జనసేన పార్టీ ఏర్పాటు నుంచి పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో అంటకాగుతూ టీడీపీ భజన చేస్తున్నారని సొంత పార్టీలోనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇప్పుడు కూడా టీడీపీ అడగకుండానే పవన్ అత్యుత్సాహంతో రాజమండ్రి జైలు దగ్గరకు వెళ్లి పొత్తు ప్రకటన చేయటాన్ని జనసేన శ్రేణులు తప్పుబడుతున్నాయి. పైగా చంద్రబాబు సీట్ల సర్దుబాటును తేల్చకుండా కాలయాపన చేస్తున్న తమ అధినేత పవన్ కళ్యాణ్ పట్టించుకోకపోవడంపై వారు మండిపడుతున్నారు. అలాగే సీఎం పదవిపై లోకేష్ వ్యాఖ్యలను పవన్ ఖండించకపోవటాన్ని పార్టీలో చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు.